సత్యస్వరూప పవిత్రాత్మ పరమ పవిత్ర పవనాత్మ సత్యస్వరూప పవిత్రాత్మ పరమ పవిత్ర పవనాత్మ నీ శక్తితో నీ ఆత్మతో ఆవరించగారావా నీ శక్తితో నీ ఆత్మతో ఆవరించగారావా గుండెలో మూగ భాషలే ప్రార్థనై నిన్ను పిలువగా నిరాశలో నేనుండగా ఓదార్పువై నీవు రావా గుండెలో మూగ భాషలే ప్రార్థనై నిన్ను పిలువగా నిరాశలో నేనుండగా ఓదార్పువై నీవు రావా నా మనసా వాచ కర్మణ ఘనమైన నిన్ను స్తుతించగా కాలివై కుంభవర్షమై శాంతి దూతవై మండే నిప్పువై స్తంభమై మేఘ స్తంభమై ఆత్మవై పవిత్రాత్మవై ఆవరించగారావా 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 గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ ప్రియా సహోదరి సహోదరులారా. ఈ దివ్య బలి పూజ ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. విజయవాడ మిత్రాసనం పెజ్జోనిపేట విచారణ శ్రీ బద్దె కమలాకర్రావు కానుకమేరి దంపతుల 39వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా మరియు జన్మదినం జరుపుకుంటున్న బద్దె కానుకమేరికి దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు. బద్దె కమలాకర్రావు ఆంధ్ర బ్యాంకులో 38 సంవత్సరాలు పనిచేసి పదవి విరమణ సందర్భముగా ఈరోజు జరుగుతున్న కృతజ్ఞత దివ్య ఆరాధన దీవెనకరంగా జరగాలని ప్రార్థిస్తూ బద్దె ప్రణీత్, దాసరి స్వరూప్ కుమార్, ప్రత్యూష, స్ఫూర్తి జోయల్, ఎలీషా షెరిల్ మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. గుంటూరు మిత్రాసనం సహాయమాత విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు శ్రీ ఏరువ బాలరెడ్డి, శ్రీమతి లూర్దమ్మ దంపతుల 50వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, మరణించిన ఆత్మల నిత్య విశ్రాంతి మరియు తలంపులు నెరవేరినట్లుగా అర్పిస్తున్నారు. ఈ పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీ సందేశం కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. విజయవాడ మిత్రాసనం పాలకొండ విచారణ ఈరోజు కీర్తిశేషులు పొలిమెట్ల మరీదాస్ గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబంలో ఆయురాగ్యం ప్రసాదించమని కుటుంబ సభ్యుల పూజ. చరితశ్రీ అలోక్ మోహన్ దంపతులకు త్వరగా సంతాన భాగ్యం ప్రసాదించమని మరియు వీరి కుటుంబంలో వారికి దేవుని దీవెనలు ప్రసాదించమని డాక్టర్ కె శ్రీదేవి, రాజగోపాల్ రెడ్డి కుటుంబ సభ్యుల పూజ. బెంగళూరు మిత్రాసనం కీర్తిశేషులు గొల్లపల్లి విశ్రాంతం గారి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా భర్త జార్జ్, కుమార్తెలు రాణి, జాస్మిన్, స్వప్న, కుమారులు విజయమోహన్, శ్యాంప్రసాద్, రాజశేఖర్, సునీల్ కుమార్ కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం పసల అంతోని గారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల పూజ. ఈ ఉద్దేశాలతో పాటు దివ్యవాణి టీవీకి సహాయపడిన ధర్మదాతలందరి కోసం ఈ దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా ప్రార్థన చేద్దాం. అదే విధముగా ప్రియా సహోదరి సహోదరులారా, గడిచినటువంటి 7 సంవత్సరాలు దివ్యవాణి టీవీలో పనిచేసే అవకాశాన్ని ఇచ్చినందుకు, అనేక మందిని టీవీ పరిచర్య ద్వారా ఆధ్యాత్మిక బాటలో నడిపించే అవకాశాన్ని దేవుడు ప్రసాదించినందుకు కృతజ్ఞతగా మరి ఈరోజు దివ్యవాణి నుంచి వీడ్కోలు తీసుకుంటూ ఈ కృతజ్ఞతను దివ్య బలి పూజను అర్పిస్తూ ఉన్నాను.
మీ అందరి కోసం ప్రార్థిస్తూ నా కోసం కూడా ప్రార్థించమని మిమ్మల్ని మనవి చేస్తూ భక్తియుతముగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియ స్నేహితులారా, మొదటి పట్టణంలో పునీత పౌలు గారు అంటున్నారు, ఒకప్పుడు తెలియని దేవుణ్ణి ఆరాధించాం, కానీ ఈ రోజున నీవు ఆరాధించేటటువంటి దేవుడు ఎటువంటి వాడో నీవు గ్రహించాలి అని ఆయన బోధిస్తూ ఉన్నారు. సత్యవంతులైనటువంటి దేవుణ్ణి మనకు ఎరుకుపరిచేటటువంటిది పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మను ఈరోజు ప్రభువు సువార్తలో మనందరికీ కూడా వాగ్దానము చేస్తూ ఉన్నారు. ఆ పరిశుద్ధాత్మను మన హృదయాలలోనికి స్వీకరిస్తూ మనము నమ్ముకున్నటువంటి దేవుడు ఎటువంటి వాడు, మనము కొలిచేటటువంటి ప్రభువు యొక్క లక్షణం ఏమిటి అని నిజమైనటువంటి దేవుణ్ణి తెలుసుకునేటటువంటి నిజమైన బిడ్డలుగా యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొందాం. మరి దేవుని యొక్క నిజమైన స్వరూపమును ఎప్పుడైతే తెలియకుండా ఉన్నామో, ఎప్పుడైతే మరచిపోయామో, అటువంటి సందర్భాలను తలుచుకొని ప్రభువు యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పవిత్ర కార్యములను నిర్వహించునప్పుడెల్లను మేము నీ కుమారుని ఉత్థానమును స్మరించుచున్నాము. ఈ దివ్య బలి ప్రభావమున నీ కుమారుని రెండవ ఆగమనమునందు సకల పునీతులతో కలసి ఆనందించు భాగ్యమును మాకు ప్రసాదింపుము. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 15వ వచనము మరియు 22 నుండి 34 వచనం వరకు మరియు 18వ అధ్యాయము 1వ వచనము. ఆ దినములలో పౌలును తీసుకొని పోవువారు ఏథెన్స్ వరకును అతని వెంట వెళ్ళిరి. పిమ్మట సిలాసు, తిమోతిలు సాధ్యమైనంత త్వరలో తనను చేరవలని పౌలు ఆజ్ఞాపింపగా ఆ ఉత్తర్వులతో వారు వెనుదిరిగి బెరయాను చేరిరి.
అప్పుడు పౌలు అరెయోఫాగసు అను సభ ఎదుట నిలువబడి, ఏథెన్సు పౌరులారా, మీరు మిక్కిలి భక్తుపరులని నాకు తోచుచున్నది. ఏలైనా నేను మీ నగరములో నడిచిపోవున్నప్పుడు మీ పూజా స్థలములను చూచి తిని, తెలియని దేవునకు అని వ్రాయబడి ఉన్న ఒక బలిపీఠమును నేను అందు చూచి తిని, కనుక మీరు ఇప్పుడు ఆరాధించుచున్న ఆ తెలియని దేవుని గూర్చియే నేను మీకు ప్రకటించుచున్నాను. ఈ ప్రపంచమును దానిలోని సమస్తమును సృష్టించిన దేవుడే పరలోకమునకు భూలోకమునకు ప్రభువు. ఆయన మానవ నిర్మితమైన ఆలయంలో నివసింపడు. ప్రజలందరికీ జీవమును శ్వాసమును సమస్తమును ఇచ్చు ఆయన మానవుల చేతులతో సేవింపబడువాడు కాదు. ఒక్క పురుషుని నుండియే ఆయన అన్ని జాతుల జనులను కలిగించి భూలోకమంతటా వారిని నివసింపచేసెను. ఆయన ముందుగానే వారి వారి కాల పరిమితులను, వారి వారి నివసించు స్థలముల సరిహద్దులను స్థిరపరచెను. వారు ఆయన కొరకు అన్ని ప్రక్కలకు వెదికి ఆయనను కనుగొనుటకై ఆయన ఇట్లు చేసెను. ఆయనను దేవుడు నిజముగా మనలో ఏ ఒక్కరికి దూరముగా లేడు. ఏలైనా ఆయన యందే మనము జీవించుచు సంచరించుచున్నాము, ఉనికిని కలిగి ఉన్నాము. మీలో కొందరు కౌలు చెప్పినట్లుగా మనమును ఆయన బిడ్డలమే. దేవుని బిడ్డలమైన మనము దైవ స్వభావమును మనుషుల కల్పనా శౌలము వలన మలచబడిన బంగారముతో కానీ వెండితో కానీ పోల్చవచ్చునని భావింపరాదు. మానవులు అజ్ఞానులుగా ఉన్న కాలంలో దేవుడు వారిని గూర్చి పట్టించుకొనలేదు. కానీ ఇప్పుడు ఎల్ల ఎడల ప్రజలందరూ హృదయ పరివర్తనము చెందవలని ఆజ్ఞాపించుచున్నాడు. ఏలైనా ఆయన ఎన్నుకొనియున్న ఒక మనుషుని మూలమున ప్రపంచమంతటిని నీతి ప్రకారము తీర్పు చేయుటకు ఒక రోజును నిర్ణయించినాడు. ఆయన ఆ మనుషుని మృతులలో నుండి లేపుట ద్వారా ఈ విషయమును గూర్చి అందరికును దృఢపరచెను అని పలికెను. పౌలు చెప్పిన మృతుల పునరుద్ధానమును గురించి విన్నప్పుడు కొందరు అతనిని ఎగతాళి చేసిరి. కానీ కొందరు ఈ విషయమును మరలా వినవలయునని కోరుచున్నారు అనిరి. తరువాత పౌలు వారిని వీడి వెళ్ళిపోయెను. కొందరు అతడు చెప్పినది విని విశ్వసించి అతని పక్షమున చేరిరి. వారిలో అరియోపాగసులోని సభ్యుడైన డయోనీసియనుసు, డెమారిసు అను పేరుగల స్త్రీయును మరికొందరును కలరు. తరువాత పౌలు ఏథెన్సును వీడి కొరింతు నగరమునకు వెళ్ళెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. భూమి ఆకాశములు మీ మహిమతో నిండియున్నవి. భూమి ఆకాశములు మీ మహిమతో నిండియున్నవి. ప్రభువును స్తుతింపుడు. మహోన్నత స్థానమున వసించు వారలారా, ఆకాశము నుండి మీరు ప్రభువును స్తుతింపుడు. ప్రభు దూతలారా, మీరందరూ ఆయనను స్తుతింపుడు. ప్రభువు సైన్యములారా, మీరందరూ ఆయనను స్తుతింపుడు. అందరూ. భూమి ఆకాశములు మీ మహిమతో నిండియున్నవి. భూమి ఆకాశములు మీ మహిమతో నిండియున్నవి. రాజులు, జాతులు, అధిపతులు, సమస్త పాలకులు, యువతి యువకులు, వృద్ధులు, బాలబాలికలు అందరూ ప్రభు నామమును స్తుతింతురుగాక. అందరూ. భూమి ఆకాశములు మీ మహిమతో నిండియున్నవి. భూమి ఆకాశములు మీ మహిమతో నిండియున్నవి. ఆయన నామమును అన్నింటికంటేనూ గొప్పది. ఆయన మహిమ భూమి ఆకాశములను మించినది. అందరూ. భూమి ఆకాశములు మీ మహిమతో నిండియున్నవి. భూమి ఆకాశములు మీ మహిమతో నిండియున్నవి. ఆయన తన ప్రజలకు అభ్యుదయము ప్రసాదించెను. కనుక ఆయన ప్రజలెల్లరూ ఆయనకు ప్రీతి పాత్రులైన ఇజ్రాయేలులెల్లరూ ఆయనను స్తుతింతురు. అందరూ. భూమి ఆకాశములు మీ మహిమతో నిండియున్నవి. భూమి ఆకాశములు మీ మహిమతో నిండియున్నవి.
శుభవచనం ధరణికి బహుమానం నీ ప్రియవచనం బహురంగమైనది నీ శుభవచనం ధరణికి బహుమానం నీ ప్రియవచనం దేవా ఆలకింతును ఈ శుభవేళ దేవా ఆలకింతును ఈ శుభవేళ నీ శుభవచనం నీ ప్రియవచనం నీ శుభవచనం నీ ప్రియవచనం ముదముతో మనసారా ముదముతో మనసారా హల్లెలూయా 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 బహురమ్యమైనది నీ శుభవచనం ధరణికి బహుమానం నీ ప్రియవచనం ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 16వ అధ్యాయము 12 నుండి 15వ వచనముల వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, నేను మీకు అనేక విషయములు చెప్పవలసి ఉన్నది, కానీ ఇప్పుడు మీరు వానిని భరింపలేరు. ఆయన సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సంపూర్ణ సత్యమునకు నడిపించును. ఆయన తనంతట తాను ఏమియు బోధింపక తాను వినిన దానినే బోధించును. జరగబో విషయములను మీకు తెలియచేయును. ఆయన నన్ను మహిమపరచును. ఏలయన ఆయన నాకున్న దానిని, నా నుండి గైకొనిన దానిని మీకు తెలియచేయునని చెప్పితిని. తండ్రికి ఉన్నదంతయు నాది, అందుచేత నా నుండి గైకొని మీకు తెలియచేయును అని చెప్పితిని. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మదేవుడు చేసేటటువంటి పనులలో ప్రధానమైనటువంటిది ఆయనకున్నటువంటి పేరు సత్యస్వరూపియగు ఆత్మ. అంటే సత్యమును మనకు తెలియచేసేటటువంటి పని పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని. సత్యం ఎవరు చెప్తారు? పిల్లలు చెప్తారా, పెద్దవాళ్ళు చెప్తారా? పిల్లలు నిజాలు మాట్లాడతారు, అబద్ధాలు ఆడరు. వయసు పెరిగే కొద్దీ మనలో దుష్టత్వం పెరుగుతుంది. మోసాలు, అబద్ధాలు పెరుగుతాయి. చిన్నపిల్లల మనస్తత్వం అంటే సత్యము పలికేటటువంటి మనస్తత్వం. ఒక ఊరిలో పిల్లలు ఒక 10 మంది 6 నుంచి 8 సంవత్సరాల మధ్య పిల్లలు ఒక చోట సమావేశమై ఉన్నారు. అయితే వాళ్ళల్లో ఒక గొడవ మొదలైంది. ఆ గొడవ ఏంటంటే, వాళ్ళకి ఒక కుక్క పిల్ల దొరికింది. ఈ 10 మంది కుక్క పిల్ల నాదంటే నాదే అని గొడవ ఆడుకుంటున్నారు. నాకు దొరికిందంటే నాకు దొరికింది అని. అయితే ఎట్లా తేలాలి?
ఎవరిది కుక్క పిల్ల, ఎవరు తీసుకోవాలి 10 మందిలో అన్నదానికి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. ఒక పోటీ పెట్టుకుందాం. అయితే ఏం పోటీ అది? పాటల పోటీ కాదు, ఆటల పోటీ కాదు, అబద్ధాల పోటీ. ఎవరైతే పెద్ద అబద్ధం చెప్తారో వాళ్ళు గెలిచినట్లు, వాళ్ళకి ఆ కుక్క పిల్ల పోతుంది. సరే, ఆ పోటీ జరుగుతూ ఉంది. అంతలోకి ఆ ఊరి ప్రెసిడెంట్ అటుపోతూ ఈ పిల్లల్ని చూశాడు. చూసి ఏందో చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి పిల్లల దగ్గరికి పోయి, అరే ఏంట్రా ఏం చేస్తున్నారు మీరంటే, ప్రెసిడెంట్ గారండి మేము ఒక పోటీ పెట్టుకున్నామండి. ఏం పోటీరా? పాటల పోటీయా? కాదు. డ్యాన్స్ పోటీయా? కాదు. ఆటల పోటీయా? కాదు. అబద్ధాల పోటీ పెట్టుకున్నామండి అని ప్రెసిడెంట్కి చెప్పారు. ప్రెసిడెంట్ అన్నాడు, అరే లోకం మారిపోయిందిరా, ఎంతగా మారిపోయింది. మా రోజుల్లో మేము ఆటల పోటీ, పాటల పోటీ అట్లాంటివి పెట్టుకునే వాళ్ళం. మీరేంటి అబద్ధాల పోటీ పెట్టుకుంటున్నారు? నా చిన్నతనము నుండి నేను ఒక అబద్ధం కూడా ఆడలేదు, మీరేమో ఏకంగా అబద్ధాల పోటీయే పెడుతున్నారు అనగానే ఆ పిల్లల్లో ఒకడన్నాడు, ప్రెసిడెంట్ గారు పోటీ గెలిచేశారు, ఆయనకి కుక్కపిల్ల ఇచ్చేద్దాం అని చెప్పాడు. అతిపెద్ద అబద్ధం ఏంటి? నేను చిన్నప్పటి నుంచి అబద్ధాలు ఆడలేదనేదే అతిపెద్ద అబద్ధం. అది ఆ పిల్లలకు తెలిసి, ప్రెసిడెంట్ గారండి మీరే గెలిచారు ఈ పోటీలో, మీరు చెప్పిన అబద్ధం కంటే ఇంకా పెద్దది ఎవరు చెప్పలేరు, తీసుకోండి కుక్క పిల్లని అని చెప్పారట. ఆత్మదేవుడు మన చేత సత్యమును పలికిస్తాడు చిన్నపిల్లలలాగా. ఈ సత్యము ఏమిటి అనగా, దేవుడు ఎవరు? నిజ దేవుడి గురించి ఆత్మదేవుడు మనకు బయలుపరుస్తాడు, మనకు విశదపరుస్తాడు. అందుకే మొదటి పట్టణములో అపోస్తల చర్యలలో ఈరోజు చక్కగా మనం విన్నాం. పౌలు ఏథెన్స్ ప్రజలతో అంటున్నాడు, ఒకప్పుడు నేను మీ నగరములో నడిచిపోయినప్పుడు మీ పూజా స్థలమును చూచాను. ఏమని పెట్టారు అక్కడ పేరు? తెలియని దేవుణ్ణి మేము ఆరాధిస్తున్నాము అని ఒకప్పుడు చూచాను అని చెప్తూ పౌలు గారు అంటున్నారు, నిజమైన దేవుణ్ణి గురించి ఆత్మ ప్రేరితుడైనటువంటి పౌలు ఈ విధముగా తెలియపరుస్తున్నాడు. ఈ ప్రపంచమును దానిలోని సమస్తమును సృజించినటువంటి వాడు ప్రభువే. ఆయన కేవలం మానవుల చేతులతో సేవింపబడువాడు కాదు. అందుకే కాలమును, దాని పరిమితులను, సరిహద్దులను ఆయన నియమించాడు. అన్నీ చెప్పి దేవుడి గురించి పౌలు గారు చెప్పేటటువంటి చక్కనైన మాట, ఇన్ని చేసినటువంటి దేవుడు, సమస్తమును సృజించినటువంటి దేవుడు, ప్రపంచానికి హద్దులను, ఇళ్లను నియమించినటువంటి దేవుడు ఇంత గొప్పవాడైనప్పటికీ నిజముగా ఆయన మనలో ఏ ఒక్కరికి దూరముగా లేడు. చూడండి, దేవునిలో ఉన్నటువంటి ఒక ప్రక్క సృష్టికర్త, మహిమ స్వరూపుడు, ఎంత శక్తిమంతుడు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆయన అంటున్నాడు, మనలో ఏ ఒక్కరికి కూడా దేవుడు దూరముగా లేడు. ఈ సత్యాన్ని ప్రియ సహోదరి సహోదరులారా మనందరం కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. మన జీవితం ప్రస్తుతం అగమ్య గోచరముగా ఉంది. యుద్ధాలు ప్రపంచాన్ని కమ్ముకుంటున్నాయి. రకరకాల వ్యాధులు, రోగాలు మానవ జాతిని పట్టి పీడిస్తూ ఉన్నాయి. ఆర్థిక మాంద్యం, అనేక దేశాలలో తినటానికి తిండి లేక. తర్వాత నిన్నటి రోజున అమెరికా దేశంలో ఒక స్కూల్లో, ఎలిమెంటరీ స్కూల్లో 100 మంది ఉన్న పిల్లలను అగంతకుడు వచ్చి కాల్చివేశాడు. సుమారుగా 20 మందిని చంపివేశాడు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమిటి ఈ ప్రపంచం అని మనకు ప్రశ్న కలుగుతూ ఉంది. ఈ ప్రశ్న కలిగినప్పుడు పునీత పౌలు గారు పలుకుతున్నటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు, ఇవన్నీ జరిగిన అయినను దేవుడు మనలో ఏ ఒక్కరికి దూరముగా లేడు. ఇది దేవుని యొక్క స్వభావము. ఏమిటి దేవుని యొక్క స్వభావము? ఏ దేవుణ్ణైతే మనము కొలుస్తున్నామో ఆ ఊరు పేరు లేని దేవుడు కాదు. ఏథెన్స్ వాసులు ఒకప్పుడు కొలిసినటువంటి దేవుడు, పూజాస్థలమునందు తెలియని దేవునకు, అంటే అన్నోన్ గాడ్, ఇతర దేవుళ్ళు లాంటి వాడు కాదు మన దేవుడు. ఇతర దేవుళ్ళు సిలువ మోయటం అనేది ఒక హీనమైన చర్యగా భావించేవాళ్ళు.
ఇతరుల దేవుళ్ళు ఎక్కడో ఆకాశములో ఉండి ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నా మనకెందుకులే అనుకునేవారు. అయితే తన ప్రజలు అనుకున్నవారు కష్టాలు పాలుగుతున్నప్పుడు, నా సొంత వారు అని అనుకున్నటువంటి ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వములో మ్రగ్గుతున్నప్పుడు మోషేను పిలిచినటువంటి దేవుడు మోషేను అడిగాడు, నా ప్రజల బాధలను కన్నీటితోనే చూచితిని. ప్రజలు బాధలు పడుతుంటే, కన్నీరు కారుస్తుంటే చూచేటటువంటి దేవుడు. మనం ప్రార్థన చేసి ఆయనకు మొరపెట్టినప్పుడు వినేటటువంటి దేవుడు. చూచి విని ఊరకుండేటటువంటి దేవుడు కాదు. నిర్గమకాండములో అంటున్నాడు 3వ అధ్యాయములో, నా ప్రజల బాధలు చూచి దాస్యాధ్యక్షుల నుండి విడిపింపమని వారు చేసినటువంటి మనవిని ఆలకించి నేను దిగి వచ్చి తిని. ఎవరు నీ దేవుడు అన్నప్పుడు మనం ఇది చెప్పగలగాలి, నా దేవుడు దిగి వచ్చేటటువంటి దేవుడు నా కోసం, ఎక్కడో ఆకాశంలో మేఘాల్లో ఉండేటటువంటి వాడు కాదు. అటువంటి దేవుడు మనం తెలుసుకోవటానికి పరిశుద్ధాత్మ మనకు సహాయపడుతుంది. మన విశ్వాసం దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే, నీకు దేవుడు ఎవరు అన్నటువంటి ప్రశ్న మీద మన విశ్వాసం ఆధారపడి ఉంటుంది. చాలామందికి దేవుడు అంటే ఒక పోలీస్ పనేంటి? ఎవడు తప్పు చేస్తాడా? ట్రాఫిక్ పోలీస్ పనేంటి? ఎవడు రెడ్ సిగ్నల్ దాటుతాడా? ఎవడు హెల్మెట్ లేదా? అంటే ఎవడు తప్పు చేస్తాడా అని కెమెరా పట్టుకొని రెడీగా ఉంటాడు. కొంతమందికి దేవుడు ఈ ట్రాఫిక్ పోలీస్ తప్ప ఇంకొకటి కాదు. అంటే వీళ్ళ లెక్కలో దేవుడు ఏంటి? మనిషి ఎప్పుడు తప్పు చేస్తాడా, ఎప్పుడు శిక్షిద్దామా అని చూసేవాడే దేవుడు. ఆయన నిజమైన దేవుడు కాదు. నీకు గనక దేవుడు ఒక పోలీసు లాంటి వాడైతే నీ విశ్వాసము కూడా అలానే ఉంటుంది. అది కొంతమందికి దేవుడు ఒక పోలీసు లాంటివాడు. కొంతమందికి దేవుడు చేపల మార్కెట్లోనో కూరగాయల మార్కెట్లోనో అమ్మేటటువంటి వాడు. అంటే ఏంటి? మీరు కూరగాయలు చేపలు కొనటానికి వెళతారు, బేరం ఆడతారా లేదా? బేరం ఆడతారు, మళ్ళీ కొసర కూడా ఏమంటారు. బేరం ఆడకుండా తీసుకుంటారా? అంటే ఇప్పుడంటే పెద్ద పెద్ద మాల్స్లో ఇక బేరం ఆడే అవకాశం లేదు. ఎక్కడెక్కడ మీరు బేరం ఆడతారు? తోపుడు బండ్ల దగ్గర 20 రూపాయలు చెబితే 15కి అని అడుగుతారు. అదే మాల్లోకి వెళ్ళి అడిగితే అవకాశం లేదు. చాలామందికి దేవుడు ఏంటంటే, ఆ కూరగాయలు ఆయన ఏం చేస్తాడు, నీకు డబ్బులు తీసుకుంటాడు, కూరగాయలు నీకు ఇస్తాడు. మనం కూడా ఒక 100 రూపాయలు పెట్టి పూజ పెట్టి చేసి నువ్వు అడిగినవన్నీ దేవుడు ఇవ్వాలంతే. కూరగాయల వాడు 100 రూపాయలు తీసుకొని 2 కేజీలు ఇస్తాడు. దేవుడు మాత్రం కూడా అలానే కూరగాయలు అమ్మేవానిలాగా ఈ 100 రూపాయలు నీ పూజ పెట్టి అంగనే మీ అమ్మాయికి సీట్ రావాలి, మీ అబ్బాయి అమెరికా పోవాలి, మీ ఇంట్లో కరోనా రాకూడదు, ఇవన్నీ 100 రూపాయలతోనే కొట్టాలి. చీప్ అండ్ బెస్ట్. అంటే దేవుణ్ణి ఆయన యొక్క వరాలు అమ్ముకునేటటువంటి వానిలాగా మనం చూస్తే దేవుడు నిజమైన దైవ స్వభావము కాదు అది. అందుకే దేవుడు అనగా ప్రేమ స్వరూపుడు. ప్రేమ దేవుని లక్షణం, ఆయన స్వభావం, ఆయన నుంచి వేరు చేసేది కాదు అని మనం గమనిస్తూ అటువంటి నిజ దేవుణ్ణి తెలుసుకునే శక్తిని మనకివ్వమని ఈ పూజలో వేడుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన యొక్క విన్నపములను దేవాతి దేవునికి అర్పించుదాం. ఓ ప్రభువా, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, ఉపదేశులను, గృహస్థ క్రైస్తవులందరినీ దీవించండి. మేమందరము సత్యస్వరూపు అయినటువంటి ఆత్మ ద్వారా మమ్ములను మీరు ప్రేమించేటటువంటి తండ్రి అన్న జ్ఞానమును కలిగించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, పేదలను, అనాథలను, వితంతువులను, దిక్కుమొక్కు లేని వారిని, నిరాశ్రయులను, తినటానికి తిండి లేని వారిని, ఉండటానికి ఇల్లు లేని వారిని, త్రాగుటకు నీరు లేని వారిని మేమందరము మీకు అర్పిస్తున్నాము. సహృదయము కలిగినటువంటి మనుషుల ద్వారా వారి యొక్క నిత్యావసరాలు తీర్చమని, వారు కూడా దేవుణ్ణి ప్రేమమూర్తిగా కనుగొనేటటువంటి అవకాశాన్ని ఇవ్వమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీ ధర్మదాతలందరినీ దీవించండి. వారి యొక్క సహృదయానికి గాను వారి తలంపులను నెరవేర్చమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం.
ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. పూజార్పణం, హృదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం. పూజార్పణం, హృదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం. స్తుతి పాత్రుడా, సృజనాత్ముడా, నా పాత్రుడా, సృజనాత్ముడా, నా పేరుదిని అర్పింతును. పూజార్పణం, హృదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మ ద్వారా ఈ బలి స్వీకరింతురుగాక. ఓ సర్వేశ్వరా, ఈ పవిత్ర కార్యనిర్వహణ ద్వారా నీ దివ్య జీవనమందు మాకు భాగమును దయచేయుచున్నావు. నీవు తెలియచేయు సత్యములను మేము గ్రహించి నీకు యోగ్యమైన జీవితములను జీవించునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకన అతని మరణము మా మరణమునకు విముక్త ధనమాయను. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయను. కావున పాస్కానందముతో నింపబడి శక్తిమంతులైన పరలోకవాసులు దూతల దళములతో మీ మహిమను నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పరిశుద్ధుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభు, ఆ ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా అంతోని అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులు, గురువులందరితో పాటు మమ్మును ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతల్లిగు పరిశుద్ధ మరియాంబతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి, అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని, సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు, చింతకు, ఆందోళనకు గురి కాకున్నట్లు చేయము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను, మా బలహీనతలను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు సమాధానమును, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుని కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము.
ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఆత్మాహారం యేసుని దేహం, జీవనపానం యేసుని రక్తం. ఆత్మాహారం యేసుని దేహం, జీవనపానం యేసుని రక్తం. నీ కోసం నా కోసం, నీ కోసం నా కోసం ప్రేమాహారం, ప్రేమాహారం. పరిశుద్ధము పరిపూర్ణము శ్రీ సుభోజనం. పరిశుద్ధము పరిపూర్ణము శ్రీ సుభోజనం. ఆత్మాహారం యేసుని దేహం, జీవనపానం యేసుని రక్తం. ఆత్మాహారం యేసుని దేహం, జీవనపానం యేసుని రక్తం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలకు సమీపమున ఉండుమని నిన్ను బ్రతిమాలు కొనుచున్నాము. స్వర్గపు ఆహారముతో సంతృప్తి చెందిన మేము మా పూర్వపు పాపస్థితిని విస్మరించి నూతన జీవితమును జీవించునట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు.
తండ్రి. క్రీస్తునాథుని యందు ప్రియులారా, ఈరోజు మరి మొదటిగా ఈ పూజ ఆరంభంలో మన ఫాదర్ తొమ్మా వెళాంగిని గారు చెప్పారు, ఇది కృతజ్ఞతా బలి. ఎందుకంటే వారు 7 సంవత్సరాలు సుదీర్ఘకాలం 7 ఏండ్లు ఈ దివ్యవాణి టీవీ యజ్ఞంలో పాల్గొని 7 సంవత్సరాలు పూర్తి చేసుకొని, ఎందుకంటే ఇక్కడ ఒక కాల పరిమితి అనేది ఉంటుంది. అందుకే ఒక 7 సంవత్సరాలు ప్రాంతీయ శ్రీ సభ నిర్ణయించింది. దాని ప్రకారం వారు 7 సంవత్సరాలు సేవ పూర్తి చేసుకొని ఈరోజు మరి మనకి వీడ్కోలు చెప్తూ ఉన్నారు. వారికి మనం వీడ్కోలు చెప్తూ ఉన్నాం. కొంచెం బాధాకరమైనప్పటికీ కూడా మరి 7 సంవత్సరాలు అంటే మాటలు కాదు. ఈ 7 సంవత్సరాలు ముఖ్యంగా దివ్యవాణి ఆరంభ దశలో, దివ్యవాణికి ఇది 6వ సంవత్సరం, ఆరంభ దశలో వారు పనిచేశారు. ఆరంభ దశలో పనిచేయడం అంటే చాలా కష్టమైన పని. మరి ఏమీ లేని, వస్తువులు లేని సమయంలో మరి కష్టించి పనిచేశారు. అదేవిధంగా మరి వారు ఈ 7 సంవత్సరాలలో కూడా మేనేజర్ ఫర్ ప్రమోషన్స్ అండ్ జోనల్ ప్రొడక్షన్స్, జోనల్ కోఆర్డినేటర్స్తో పాటు కెమెరామెన్ తోటి సమన్వయం చేసుకుంటూ, అట్లాగానే ఇక్కడ ప్రమోషన్స్ చూసుకుంటూ తమ విధిని చక్కగా నిర్వహించారు. వారికి దివ్యవాణి ఎప్పుడు కూడా రుణపడి ఉంటుంది. ఈ సందర్భంగా ప్రత్యేకించి నేను కూడా వ్యక్తిగతంగా, ఎందుకంటే మరి దివ్యవాణి శ్రీ సభ తెలుగు కథోలిక పీఠాధిపతుల సమాఖ్య ఆధ్వర్యంలో నడుస్తుంది. మరి వ్యక్తిగతంగా ఎందుకంటున్నానంటే, ఈ సేవలో ముందుకు రావడం అంటే అంత ఈజీ కాదు. కొంచెము అంకిత భావం కలిగి ఉండాలి. రూల్స్కి మరి అంగీకరించి ముందుకు వెళుతూ ఉండాలి. కొన్నిసార్లు మరి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇవన్నీ కూడా అధిగమించి 7 సంవత్సరాల పాటు, ముఖ్యంగా చాలామందికి ఫాదర్ వెళాంగిని గారి ఉపదేశాలు, ముఖ్యంగా ప్రసంగాలు చాలా ఇష్టం. అట్లాగానే మరి ఎప్పుడు కూడా ఏ పని కూడా కాదనకుండా ముందుకు వచ్చారు. వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈరోజు మన మధ్యన స్వయాన దివ్యవాణి టీవీ చైర్మన్ మరియు ఓరుగల్లు పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ ఉడుమల బాల గారు ఉన్నారు. వారిని సాధారణంగా ముందుకు రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఫాదర్ తొమ్మా వెళాంగిని గారిని కూడా రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన ఓరుగల్లు పీఠాధిపతులు మొదటి నుంచి కూడా దివ్యవాణి కోసం ఎంతో కృషి చేశారు. ఈరోజు నేను ఉంటానని చెప్పి ఈరోజు వచ్చారు అంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది దివ్యవాణి ఎడ వారికి ఎంత అంకిత భావం ఉంది. దివ్యవాణి కోసం సమయాన్ని ఎంతైనా వెచ్చించాలి అన్న సదుద్దేశం, ఆశయం వారిలో ఉంది. కాబట్టి ఈరోజు ఫాదర్ వెళాంగినికి వీడ్కోలు చెప్పడానికి కూడా మరి వరంగల్ నుంచి ఎన్నో పనులు ఉన్నప్పటికి కూడా మండు టెండలో వచ్చారు. వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, వారి సేవలని, ముఖ్యంగా దివ్యవాణి గత 4 ఏండ్లుగా మరి వారు చైర్మన్గా ఉంటున్నారు. 2వ టర్ము ఫాదర్ వెళాంగినికి వారి కాలంలోనే ఇవ్వడం జరిగింది. దానికి వారి కృతజ్ఞత తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈ సందర్భంగా ఫాదర్ వెళాంగిని గారి నుంచి ఉద్దేశించి మాట్లాడే ముందు మొట్టమొదటిగా వెళాంగిని గారికి ధన్యవాదాలు చెల్లిస్తూ, ఈ దివ్యవాణి కుటుంబం అంతా కలిసి వారిని సన్మానించుకోవాలని బిషప్ గారిని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. శాలువాతోటి సత్కరించమని వారిని కోరుతున్నాను. అదేవిధంగా పుష్పగుచ్చాన్ని కూడా ఇచ్చి వారికి అభినందనలు తెలియచేయమని నేను వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరి ఫాదర్ వెళాంగిని గారి గురించి 2 మాటలు బిషప్ గారిని చెప్పమని మనందరి తరపున వారిని ఆహ్వానిస్తాం.
7 సంవత్సరాలు, సప్తవర్షాలు, బైబిల్ ప్రకారం అది పరిపూర్ణ సంఖ్య కనుక 7 సంవత్సరాలు దివ్యవాణి పుట్టినప్పటి నుంచి, పుట్టకముందే పునాదుల కాలం నుంచి వారు ఇక్కడ సేవలు అందించారు. పాట, మాట, ఆట అన్ని వరాలు కలిగిన ఒక విశిష్టమైన వ్యక్తి ఫాదర్ వెలాంగని. ఇప్పుడు మన తెలుగు 2 రాష్ట్రాల్లో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు ఫాదర్ వెలాంగని తెలియని వారంటూ లేరు. అన్ని ప్రోగ్రామ్స్లో అంత చైతన్యవంతంగా, అంత చలాక్గా, చురుకుగా పనిచేసి, ముఖ్యంగా ప్రమోషన్స్లో దివాన్ని నడవటానికి డబ్బు అవసరం. దాని గురించి మన అన్ని పీఠాలలో వారు నెల నెల, వారం వారం వెళ్ళి ప్రజల్ని కలిసి ఫాదర్లను మెప్పించి, పీఠాధిపతులను ఒప్పించి వారు ఎంతో శ్రమపడ్డారు. ఇప్పుడు CEO గారు చెప్పినట్లుగా మొదట్లో పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు, శిశువులుగా ఉన్నప్పుడు తల్లి తండ్రి ఎంత కష్టపడాలి అట్లా చేసినారు. కనుక వారిని నేను తెలుగు పీఠాధిపతుల సమాఖ్య తరపున హృదయపూర్వకంగా అభినందిస్తున్నా, వందనాలు చెల్లిస్తున్నా. కనుక ప్రతి ఒక్కరూ మనం దేవుని చేతిలో సాధనాలమే. కనుక దేవుడు వెలాంగని అనే సాధనాన్ని వినియోగించుకొని బాల్య దశలో, దివ్యవాణి బాల్య దశలో చక్కగా వినియోగించుకున్నందుకు నేను దేవుడికి నమస్కరిస్తున్నాను. వీరి పీఠాధిపతులైన భాగ్యయ్య గారికి, అంతకుముందు వీరిని ఇక్కడికి పంపిన బిషప్ గాలిబాలగురు వారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ, ఇక ఎక్కడ ఉన్నా దీన్ని దివాన్ని మర్చిపోకుండా మీ ఏ సహాయం మాకు అవసరమైన దీన్ని ఇస్తారని, ఇది మనది, మనందరిది, అందరం కలిసి పనిచేస్తాము. విచారణలో క్రొత్త బాధ్యత ఉంది అయినప్పటికీ కూడా కనుక మీ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆశిస్తూ, భగవంతుడు మిమ్మల్ని 30దంతలుగా 60దంతలుగా, ముఖ్యంగా సంగీత సామ్రాజ్యంలో గుంటూరులో ప్రత్యేకంగా ఒక కొత్త చొరవ తీసుకురావాలని కోరుకుంటూ దేవుడు మేము దీవించుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్. బిషప్ గారికి చాలా వందనాలు. వారిని అభినందించి కృతజ్ఞత తెలియజేసినందుకు. ఈ సందర్భంగా గుంటూరు మేత్రాలను కూడా వారు గుర్తు తెచ్చుకున్నారు బిషప్ గారు. వారికి కూడా ఈ సమయంలో ప్రత్యేకించి గుంటూరు పీఠాధిపతులు, మన వైస్ చైర్మన్ బత్తిని భాగ్య గారికి కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అదేవిధంగా దానికి ముందు బిషప్ గాలిబాలి గారు వారి సేవలను వినియోగించుకోవడానికి ఎక్కడికి అవకాశం ఇచ్చారు, వారికి కూడా ధన్యవాదాలు చెల్లిస్తూ, మరి ఈరోజు మధ్యాహ్నం కూడా 4:30 గంటలకి మా స్టాఫ్, సెంట్రల్ స్టాఫ్ తోటి వారికి వీడ్కోలు ఇవ్వడం జరిగింది. ప్రత్యేకించి ఈ సమయంలో మీరందరూ కూడా వారి కోసం ప్రార్థించమని మనవి చేస్తూ ఉన్నాము. ఎందుకంటే వారు కొత్తగా బాధ్యతలు చేపడుతూ ఉన్నారు. గుంటూరు పీఠంలో విచారణ గురువుగా వారికి దేవుడు అన్ని విధాలుగా సహకరించాలని, ఆశీర్వదించాలని, రాబోయే దినాలలో వారిని ఎక్కువగా బహుగా వాడుకోవాలని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా వారి స్పందనను తెలియచేయమని మనం వారిని అడుగుదాం. మొట్టమొదటిగా దేవాతి దేవునికి కృతజ్ఞతలు. ఎందుకంటే మన ఆంధ్ర శ్రీ సభలో, తెలంగాణ, ఉభయ రాష్ట్రాలలో సుమారుగా 3000 మంది వరకు గురువులు పనిచేస్తున్నారు. సభ వాళ్ళు కానీ, మేత్రాసన గురువులు కానీ, కొద్ది మందికి దేవుడి అవకాశాన్ని ఇస్తాడు. టీవీ ద్వారా, ఈ నూతన మాధ్యమాల ద్వారా ప్రపంచమంతా చేరే ఈ ప్లాట్ఫామ్ని, దీనిలో భాగం మన కొంతమందికే దేవుడిచ్చాడు. అందుకు దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞతలు. ఆ తర్వాత తెలుగు పీఠాధిపతుల సమాఖ్య మొట్టమొదటిగా చైర్మన్ తుమ్మబాల బిషప్ గారు, ప్రస్తుత చైర్మన్ ఉడుమలబాల బిషప్ గారు, TCBC బిషప్ గారులందరూ, ఆ తర్వాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఆ తర్వాత ప్రధానముగా గత 11 సంవత్సరాల నుంచి బాలశౌరి ఫాదర్ గారు అక్కడ చదువు ముగించిన వెంటనే నేను వెళ్ళాను అదే యూనివర్సిటీకి. సో 12 సంవత్సరాలు అవుతుంది దివ్యవాణి కోసం వెళ్ళి, అక్కడ 4 సంవత్సరాలు చదువుకొని ఆ తర్వాత ఇక్కడ 7 సంవత్సరాలు పనిచేయటం. ఈ 12 సంవత్సరాల కాలం అంతా కూడా ఫాదర్ బాలశౌరి గారు ఎంతో ప్రోత్సహించి అన్ని విధాలుగా సహాయపడినందుకు వారికి కృతజ్ఞతలు. ఇదే సమయంలో గత 7 సంవత్సరాలలో అనేక వందల మంది విచారణ గురువులను నేను వ్యక్తిగతంగా కలిశాను. ఫోనుల్లో స్నేహపూర్వకంగా దివ్యవాణి కోసం ప్రోత్సాహం అడగగా ఏ ఒక్కరు కూడా కాదనలేదు. అడిగిన ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానించారు. కాబట్టి విచారణ గురువులు చాలామంది వాళ్ళ విచారణను మారిపోయి ఉన్నారు. అయినా కూడా మీ అందరికి కూడా కృతజ్ఞతలు. మరి దివ్యవాణి కుటుంబంలో ఇంకా మన దివ్యవాణి నుంచి ప్రతి మేత్రాసనానికి జోనల్ కోఆర్డినేటర్, కమ్యూనికేషన్ డైరెక్టర్స్ చాలామంది పనిచేశారు. వారికి కూడా మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు.
అదేవిధంగా సుమారుగా నేను విచారణలు దర్శించటం ఈ 7 ఏళ్లలో కోవిడ్ వల్ల తగ్గింది, కానీ అంతకుముందు సుమారుగా 180 నుంచి 200 విచారణలను వెళ్ళి ప్రజలతో దివ్యవాణి గురించి వారి యొక్క అభిప్రాయాన్ని, వారి యొక్క ఆర్థిక సహాయాన్ని అందించాం వారి నుంచి. ఈ సమయంలో ఆ విచారణలు నేను కానీ మా టీం వాళ్ళు ఎవరు వెళ్ళినా కూడా ఉదారముగా, ఎందుకంటే దివ్యవాణి యజ్ఞములో ప్రజలు ఇచ్చినంతగా ఇంతవరకు తెలుగు శ్రీ సభ చరిత్రలో దేనికి ఏ ఉద్దేశం ఏ కారణం కోసం ఇవ్వలేదు. కాబట్టి దివ్యవాణి అంటే ప్రజలకు ఎంత ప్రేమ ఉందో అదే చూపిస్తూ ఉంది. కాబట్టి మన కథోలిక విశ్వాసులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని చిత్త ప్రకారం నాకు గుంటూరు మిత్రాసనములో పెదపలకలూరు అనేటటువంటి విచారణ గురువుగా పోయిన ఆదివారం బాధ్యతలు చేపట్టాను. ఈరోజు రాత్రి అమెరికా వెళ్ళి ఒక 3 వారాల తర్వాత పూర్తిగా విచారణను నేను దాని సేవను కొనసాగిస్తాను. మరి దివ్యవాణి పుట్టక ముందు నుంచి ఉన్నాం కాబట్టి దివ్యవాణిలో లేకపోయినా అది మన పసిబిడ్డే అనుకుంటాం. ఇది మధ్యలో వచ్చింది కాదు నేను దివ్యవాణికి, కాబట్టి ఆవిర్భావమునకు ముందు నుంచే వచ్చింది కాబట్టి ఎక్కడ ఉన్నా ఆ బంధం అనేది కొనసాగుతూనే ఉంటుంది. మరి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, మీ ప్రార్థన, ఆర్థిక సహాయానికి. అదేవిధముగా ప్రస్తుతం పనిచేస్తున్న ఫాదర్ ప్రశాంత్ గారికి, ఇంతకుముందు పనిచేసినటువంటి మేనేజర్స్కు, మరియు ముఖ్యంగా సిబ్బంది, అనేక మంది సిబ్బందిని గత 7 సంవత్సరాలలో చూసాం. ప్రస్తుతం ఉన్నా లేకపోయినా మీ అందరూ కూడా దివ్యవాణిలో భాగస్థులే. మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ దివ్యవాణిని ఆదరిద్దాం, అభివృద్ధి చేసుకుందాం. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. Thank you.